ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం. ఐ మేక్ నో ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఐ సే మై పర్పస్ విల్ స్టాండ్ అండ్ ఐ విల్ డూ దట్ ఐ ప్లీజ్. ఐజయా చాప్టర్ 46 వర్స్ 10. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, నేను ఏదైతే ఆలోచన చేస్తానో అది నిలిచి తీరుతుంది అని. ఆయన చిత్తం ఏదైతే ఉన్నదో అదే జరిగి తీరుతుంది అని. భవిష్యత్తులో జరగబో ప్రతి కార్యము తెలియజేయగల సమర్థుడు ఎవరు అంటే ఆయన మాత్రమేనని దేవుడు ఈ లోకమును నోటి మాటతో చేసి ఉన్నాడు. ఆయనకు తెలియనిది, ఆయన గ్రహించలేనిది ఈ లోకమున ఏదీ లేదండి. ఆయన మాట జవదాటి, ఆయన పలుకును అడ్డగించి జరిగే కార్యము ఏది కూడా ఉండబోదు. ఎందుకంటే భక్తుడు తెలియజేస్తున్నాడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ఆలోచనలు, మీ తలంపులు నీవు అనుకున్న విధంగా జరగడం లేదేమో, నీకు విరుద్ధముగా ఉన్నాయని అనుకుంటున్నావేమో, నీకు ఇష్టకరంగా ఏది నీ జీవితంలో జరగడం లేదేమో, రేపేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ రోజున బహుశా నీవు జీవిస్తున్నావేమో, నీకు ఏమి తెలిసినా తెలియకపోయినా, నీవు అనుకున్నది ఏది జరిగినా జరగకపోయినా బాధపడకు. నీ ఇష్టాన్ని, నీ ఆలోచనను దేవుని వైపు మళ్లించు. ఆయన ఇష్టమే నీ ఇష్టముగా మార్చుకో. పరిశుద్ధ వాక్య భాగం సెలవిస్తున్నది, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని. అవునండి, మనుషులైనా మన హృదయంలో రకరకాల ఆలోచనలు ఉంటాయి. కొన్నిసార్లు అవి మంచిగా ఉండొచ్చు, మరికొన్నిసార్లు అవి చెడ్డగా కూడా ఉండొచ్చు. వాస్తవానికి ఒక మనిషి మంచిగా ఆలోచించే కంటే చెడ్డగా ఆలోచించుటకే ఎక్కువగా సమయం ఇస్తుంటాడు. మంచిగా ఒక 30% ఆలోచన చేస్తే చెడ్డగా నెగిటివ్గా 70% ఆలోచన ఉంటుంది. ఒకసారి ఇది కరెక్ట్ అంటాడు, మరొకసారి అది కరెక్ట్ అంటాడు. కరెక్ట్ అన్నదే రాంగ్ అంటుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏది తనకు అనుకూలమో, ఎలా ఉంటే తన జీవితం బాగుంటుందో ఏది కూడా ఒక మనిషి ఖచ్చితంగా చెప్పలేడు, ఆలోచించలేడు. అందుకే భక్తుడు అంటున్నారు, మనిషి హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, అవన్నీ నెరవేరవు, కానీ దేవుని యొక్క చిత్తమే నెరవేర్చబడుతుంది, అదే స్థిరమైనది అని. ఈ లోకంలో ఏ ఒక్కరికి మన భవిష్యత్తు ఏంటో తెలియదండి. ఎవరు జరగబోయేది గ్రహించలేరు, అంచనా వేయలేరు. అనేకులు నీ భవిష్యత్ చెప్తానని నిన్ను భయపెడుతున్నారేమో. నీవు ఇలా ఉండబోతున్నావు, నీకు ఇలా జరగబోతుంది, ఈ సంవత్సరము నీకు కలిసి రాదు, ఈ ఏజ్ వరకు నీవు అనుకున్నది ఏది జరగదు అని వారు చెప్తారు. కానీ అవన్నీ కూడా యథార్థము కాదు. ఏ మనుష్యుడు జరగబోవు వాటిని గ్రహించడు, సొంతంగా తెలియజేయలేడు. దానిని తెలియజేసేది, దానిని చెప్పగలిగేది ఒక్క సర్వశక్తి గల సర్వజ్ఞాని అయిన మన దేవుడు మాత్రమే. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేని గురించి ప్రయాసపడుతున్నావు? ఎంత ప్రయాసపడినా, ఏది చేసినా నీవు అనుకున్న కార్యము కాక దిగులు పడుతున్నావా? నీ ఆలోచనలు నిన్ను దుఃఖపరుస్తున్నాయా? నీ ప్రణాళికలన్నీ ఫెయిల్ అవుతున్నాయా? అయితే నీలో నుండి నీ ఆలోచన తీసివేయి, నీ సొంత ఇష్టాన్ని తొలగించుకో, ఆయనకు ప్రార్థించు. మరి నా జీవితంలో ఆయన చిత్తము ఏమిటి? ఈ రోజున నేను ఎందుకు ఇన్ని కష్టాలను ఎదుర్కొంటున్నాను? ఈరోజు నా కుటుంబం రోడ్డున పడేలా ఉంది, నాకు అస్సలు నా శరీరం సహకరించడం లేదు, ఆరోగ్యంగా లేను, అప్పుల్లో ఈరోజు నేను మునిగిపోయాను. ఇదేనా దేవుని చిత్తం? ఈ విధంగానేనా ఆయన నన్ను చూడాలి అనుకుంటుందని నీవు ఆలోచిస్తున్నావేమో. అయితే గమనించండి, దేవుడు తన బిడ్డలను
ఎప్పుడు దీవించాలనే ఆశీర్వదించాలనే కోరుకుంటాడు. ఆయన ప్రజలమైన మనము ధన్యులము. అందు నిమిత్తమునే వాక్యము సెలవిస్తున్నది, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నా అది నీకు మేలు జరుగుటకే అని గ్రహించు. నీ ఎడల దేవుడు ఎప్పుడు సమాధానకరమైన ఉద్దేశములే నీ పట్ల కలిగి ఉంటాడు గాని నీకు హాని జరిగించే ఉద్దేశములు కలిగి ఉండడు అని తెలుసుకో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని చిత్తము మన జీవితంలో జరగాలని, ఆయన ఆలోచనలే మనలో స్థిరపడాలని మనము ఆయన్ని వేడుకుందాం. ఆయన సంకల్పము చొప్పున ఆయన మాటకు విధేయత చూపి జీవించుదాం. ఆయనే క్షేమముగా మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆకాశమందున్న ఆసీనుడు ప్రభా, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న తండ్రి, మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మా జీవితంలో వేటినైనా ఏ కార్యమునైనా సఫలపరచగల దేవుడవని, అయా ఈ భూమిని సమస్తమును నీ నోటి మాట ద్వారా కలగజేసిన దేవుడవని, అయా మీరు చేసే కార్యములను, మీరు చేసే అద్భుత క్రియలను అడ్డగించే శక్తి దేనికి లేదు అని ప్రభువా, ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించి లేవనెత్తినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభువా వారికి తండ్రి కార్యములు జరగక ప్రభువా, వారు అనుకున్న ఆలోచనలను తండ్రి అయ్యా వారికి జరగక తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో చింతిస్తున్నారో అయ్యా వారి యొక్క చిత్తాన్ని కాదు కానీ ప్రభా మీ యొక్క చిత్తాన్ని బిడ్డలకు బయలుపరచండి. మీ యొక్క మార్గాలలో బిడ్డలు నడిచినట్లు అయా మీరిచ్చు సంతోషము బిడ్డలు పొందుకున్నట్లు కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో ప్రభా, అయా స్వస్థత లేక ప్రభా తండ్రి దుఃఖిస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి ఎముకలలో సత్తువను బలాన్ని దయచేయండి ప్రభా. వారికి ఉన్న అనారోగ్య సమస్యను తీసివేసి ఆరోగ్యకరముగా వారిని మార్చండి ప్రభా. మీ సన్నిధిలో వారిని సాక్షులుగా నిలవబెట్టండి నా తండ్రి. కుటుంబములో తండ్రి అయా గొడవల నిమిత్తము ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రభా, కుటుంబంలో శాంతి లేక సమాధానము కరువై దుఃఖ స్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి అయ్యా. సంతోషము గల కుటుంబాన్ని నిలవబెట్టమని వేడుకుంటున్నాము. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను తీసివేయండి నా తండ్రి. అన్యోన్య దాంపత్యము గల వారి వలె అయా వారిని తండ్రి మీ కొరకు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి ప్రభా. అయా యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా నా తండ్రి, యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. అయా లోకము తట్టు పాపము తట్టు బిడ్డలు నడవకుండా ప్రభా, చెడు వ్యసనాలకు తండ్రి బిడ్డలు దూరముగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి గర్భఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయా తండ్రి, గర్భఫలము మీరిచ్చే బహుమానము ప్రభా, బహుమానమును పొందుకున్నట్లుగా కృపను అనుగ్రహించండి. వివాహాల విషయంలో బిడ్డలు తండ్రి మీకు మొరపెడుచుండగా బిడ్డల మొరను మీరు ఆలకించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి గృహము లేక బాధపడుతున్నారు, వారి సొంత గృహమును దయచేయండి ప్రభా. అదేవిధంగా చేతి పని చేసుకునే వారిని మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అయా ఇతర దేశాల్లో ఉంటున్నారు ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులను దైవజనురాలను సువార్థికులందరినీ కూడా దీవించండి. మీ పరిచర్య చేస్తుండగా ప్రభా వారికి ఉన్నటువంటి లోటుపాట్లన్నిటిని తీసివేయండి తండ్రి. వారికి ఉన్న అవసరతలను ఆయా అక్కర్లను తండ్రి మీ యొక్క మహిమేశ్వర్యములు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి నామంలో
ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.